హలో ఆల్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వెల్కమ్ టు సంతూరమ్య వ్లాగ్స్. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలానే నా ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి, సో దట్ నేను ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. ఈ వీడియో ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో అండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. కొంచెం లెంతీగా ఉంటుంది కానీ మంచిగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే, ఈ వీడియో వచ్చేసి శ్రావణ శుక్రవారం రోజు షూట్ చేసిందండి. ఆ రోజు మార్నింగే లేచి ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఇంటి ముందర మాప్ పెట్టేసి ముగ్గు పెట్టేసుకుంటున్నాను. ఫెస్టివల్ కదా, సో కొంచెం మంచిగా ముగ్గు వేద్దామని చెప్పేసి ఇలా స్టార్ట్ చేశాను. నార్మల్ డేస్లో చిన్న ముగ్గు వేస్తాను, కానీ ఇలా ఫెస్టివల్ అప్పుడు కొంచెం పెద్ద ముగ్గు వేయడానికి నేను ట్రై చేస్తాను. నార్మల్ డేస్లో కూడా నేను ముగ్గు మంచిదే వేయడానికి ట్రై చేస్తాను, కానీ ఎప్పుడో ఒకసారి హెల్త్ బాగాలేనప్పుడు మాత్రం చిన్న చిన్న ముగ్గు చాక్పీస్తోనైనా చిన్నగా ముగ్గు వేసేసుకుంటాను. కానీ ఎప్పుడు ముగ్గు వేయడం మాత్రం స్కిప్ చేయను. అది మనకి చాలా అంటే చాలా మంచిది ముగ్గు వేయడము. మనం లక్ష్మీదేవిని మన ఇంటికి ఆహ్వానించినట్లవుతుంది. నేను సిటీలో అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, చాలామంది అపార్ట్మెంట్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఫ్లాట్ ముందు ముగ్గు వేయడం అంత రెగ్యులర్గా వేయరు. ఎప్పుడో ఒకసారి ఫెస్టివల్ టైంలో మాత్రమే వేస్తూ ఉంటారు. చాలామంది స్కిప్ చేస్తూ ఉంటారు. కానీ ముగ్గు వేయడం అనేది చాలా అంటే చాలా పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది. ముగ్గుకి మన పురాణాల్లో చాలా మంచి ప్రాముఖ్యత ఉందండి. రీసెంట్ టైమ్స్‌లో ముగ్గు గురించి నేను చాలా విషయాలు తెలుసుకున్నాను ఒక వీడియో ద్వారా. నేను తెలుసుకున్న కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటూ నేను ఈ వీడియోనైతే కంటిన్యూ చేస్తాను. మన ఇండియాలో ముగ్గుకి చాలా అంటే చాలా ప్రాముఖ్యత ఉందండి. ముగ్గు వేస్తే మనం దేవతల్ని మన ఇంటికి ఆహ్వానించిన వాళ్ళమవుతాము. ఏదైనా ఫెస్టివల్స్, పండుగలు వచ్చినప్పుడు మనం రకరకాల రంగులతో ముగ్గులు వేయడం ద్వారా ఇంటి శుభ్రతతో పాటు మనకి మంచి పాజిటివ్ ఎనర్జీ మనకి లభిస్తుందట. అందుకే కావచ్చు అన్ని ఫెస్టివల్స్‌కి మనము మంచి రకరకాల ముగ్గులతో మన ఇంటిని అలంకరించుకుంటాము. ముగ్గు వేయటం అనేది ఇంటికి శుభ సూచకంగా భావిస్తారు. అది ఎలా అంటే, పూర్వకాలం నుంచి మనము ఎవరైనా కాలం చేస్తే మనము ఇంటి ముందట ముగ్గు వేయము. అలానే కార్యం పూర్తయ్యే వరకి వాళ్ళు ఇంటి ముందట ముగ్గు వేయరు. ఎవరైనా యాచకులు లాంటి వాళ్ళు వస్తే ఆ ఇంటి ముందర ముగ్గు లేకపోతే ఇక్కడ ఎవరో జరిగిపోయారని చెప్పేసి ఆ ఇంటిని దాటేసి వేరే ఇంటికట వెళ్ళిపోతారట. అంటే ఆ ఇంట్లో ఏదో అశుభం జరిగిందని జెప్పేసి ఆ యాజకుడనేవాడు వెళ్ళిపోతాడట. సో, ఇన్ని శుభాలు కలిగి ఉన్న ముగ్గుని మనం రోజు వేయడానికి ప్రయత్నిద్దాం. సో, నాకు నచ్చిన ముగ్గు నేను వేసుకున్నాక నెక్స్ట్ పూజ స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడైతే మా బాల్కనీలో రోజ్ ఫ్లవర్స్ ఉండేవి. మొన్న నా బర్త్‌డేకి మా హస్బెండ్ అయితే రోజ్ చెట్లు గిఫ్ట్‌గా ఇచ్చాడు కదా, వాటికైతే చాలానే ఫ్లవర్స్ ఉన్నాయి. సో, వాటిని కూడా పూజకి వాడదామని చెప్పేసి కట్ చేస్తున్నాను. ఇంకా మా అపార్ట్మెంట్‌లో అసలు పువ్వులు అస్సలు దొరకవు. మా అపార్ట్మెంట్ చుట్టుపక్కల కూడా అసలు పువ్వులు కోయడానికి ఉండదు. సో, నేను అందుకనే చాలా వరకి మా బాల్కనీలో పూల మొక్కలు ఉండడానికి తెచ్చుకోవడానికి నేను ట్రై చేస్తాను. ఇప్పుడు మా బాల్కనీలో అయితే 7 వెరైటీ ఆఫ్ రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ ఉండింది. ఏది రిపీట్ అవ్వలేదు. నాకు ఇందులో నచ్చిన రోజ్ ఫ్లవర్ ఏంటి అంటే, వైట్ రోజ్. ఇప్పుడు నేను కోస్తున్నదైతే చాలా పెద్దగా ఉంటుంది. మంచిగా వైట్ రోజ్ చాలా పెద్దగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ కుండీలో పెట్టిన రోజ్ అండి. ఇది ఒక డిఫరెంట్ కలర్స్ ఉండింది. కొంచెం షేడెడ్ కలర్ లాగా మంచిగా అనిపించింది. ఇప్పుడు కోస్తున్నదైతే కొంచెం యూనిక్ అనిపించింది. ఎక్కడ ఇలాంటి రోజ్ ఫ్లవర్ అయితే చూడలేదు. చాలా అనిపించింది. నాకు అన్నిట్లల్లో కంటే ఈ రోజ్ ఫ్లవర్ అంటే చాలా నచ్చింది. మా బాల్కనీలో ఇండోర్ ప్లాంట్స్‌తో పాటు ఇలా ఫ్లవర్స్‌ని ఇచ్చే మొక్కల్ని పెంచుకుందాం అనుకుంటున్నాను. అవి కూడా తక్కువ స్పేస్‌లో ఎక్కువ ఫ్లవర్స్ వచ్చే మొక్కల్ని చేసుకోవాలి. చూద్దాం. ఇంకోసారి నర్సరీకెళ్ళినప్పుడు మాత్రం పక్కాగా తీసుకొచ్చుకుంటాను.
ఇలాంటి ఫెస్టివల్ టైంలో కొంచెం ముందుగా లేవాల్సొస్తుంది. ముందుగా లేస్తేనే మనకి పనులన్నీ పీస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిపోతాయి. నేను పూజకు కావాల్సినయి అన్నీ ప్రిపేర్ చేసుకొని నెక్స్ట్ రోజ్ ఫ్లవర్స్ కొయ్యడానికి అయితే ఎళ్ళాను. సో, అన్నీ తెచ్చేసుకొని ఈజీగా డెకరేట్ చేసేసుకొని పూజనైతే స్టార్ట్ చేసుకున్నాను. పూజ మొత్తం మంచిగా కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఈశాన్యం వైపు నేను కలశం అయితే ఏర్పాటు చేసుకుంటున్నాను. కలశం ఇలా పెట్టడం ద్వారా చాలా మంచిదని చెప్పేసి ఆల్రెడీ నేను శ్రీరామనవమి వ్లాగ్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేశాను. ఎవరైనా చూడకపోతే ఆ వ్లాగ్‌ని అయితే చూడండి. ఇలా నేను ఆహ్, ఓం స్వస్తిక్స్ స్వస్తిక్‌ని నేను ఇలా గంధంతో రాసి నెక్స్ట్ బొట్లు పెట్టేసుకుంటున్నాను. మంచిగా కలశంని గంధం, బొట్లతో అలంకరించుకున్న తర్వాత ఈశాన్యం వైపు కుదిరితే కింద జాజుతో పసుపుతో కానీ రాసి ముగ్గు వేసి దానిపైన కలశం పెట్టుకుంటే ఇంకా మంచిది. కానీ నాకు ఆ రోజు వీలు పడలేదు. కలశంని మంచిగా డెకరేట్ చేసుకున్నాక ఈశాన్యం వైపు నేనైతే పెట్టేసుకున్నాను. కలశంలో వాటర్ కూడా శుభ్రమైన వాటర్ పోసేసాక అందులో కొన్ని అక్షింతలు, పసుపు, కుంకుమ వేసేసుకోవాలి. ఇంకా మీ ఇంట్లో అవైలబుల్ ఉంటే పచ్చకర్పూరం ఉంటుంది కదా! ఆ పచ్చకర్పూరం కూడా ఒక చిటికెడు వేసుకుంటే ఇల్లంతా మంచి సువాసన అయితే వస్తుంది. సో, అక్షింతలు, పసుపు, కుంకుమ వేశాక నెక్స్ట్ ఇందులో మనకు నచ్చిన ఫ్లవర్స్ ఇలా వేసి డెకరేట్ చేసుకోవచ్చు. సో, ఇలా వేస్తే మాత్రం మనకి చాలా అంటే చాలా మంచిది. చాలా మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇలా మనకి వీలున్నప్పుడు ఈశాన్యం వైపు ఇలా పెట్టుకుంటే చాలా మంచిది. నేనైతే ఎవ్రీ శుక్రవారం మాత్రం పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను. నేనైతే శ్రావణ శుక్రవారం అప్పుడు స్పెషల్‌గా పూజలంటూ నేనైతే చేయను. చాలామంది వరలక్ష్మి వ్రతము ఇలాంటివి పెట్టుకుంటారు కదా! నేనైతే ఇంతవరకు అలాంటి పూజలు ఇంకా స్టార్ట్ చేయలేదు. స్టార్ట్ చేస్తే కావచ్చు ఫ్యూచర్‌లో. ఇప్పుడు మట్టుకైతే నేను ఇంటినంతా క్లీన్‌గా పెట్టేసుకొని పూజ చేసేసుకొని, ప్రసాదం వండేసి దేవునికి సమర్పించి నేనైతే నా డైలీ పనులుంటాయి కదా! అవైతే చేసుకుంటాను. శ్రావణ శుక్రవారం కదా! అందులోనూ మొదటి శుక్రవారం అవ్వడంతో నేనైతే టెంపుల్‌కి వెళ్దాం అనుకున్నాను. సో, మా హస్బెండ్‌కి కూడా అదే చెప్పాను. కానీ ఆయనకి మీటింగ్ ఉండడం వల్ల సో, టెంపుల్‌కి వెళ్ళడం కుదరలేదు. నాకైతే ప్రతి పండగకి టెంపుల్‌కి వెళ్ళాలని ఉంటది. ఇలా ఫ్లాప్ అయితే మాత్రం కొంచెం అప్‌సెట్ అనిపిస్తది. సో, పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా బాబయితే లేచి ఫస్ట్ అమ్మ దోస అంటే వాడికి దోస వేసిస్తున్నాను. వాడికి ముందు రోజు ఎగ్ దోస వేశాను. సో, వాడు ఎగ్ దోస అని చెప్పేసి అంటుంటే, అరే! శుక్రవారం వద్దు అని చెప్పి అనుకుంటూనే నేను వాడికి డిఫరెంట్‌గా క్యారెట్ దోస అని చెప్పేసి క్యారెట్ తురుము వేసేసి క్యారెట్ దోసలాగా వేసిస్తున్నాను. ఇంకా కొంచెం టైం ఉంటే అసలు బీట్రూట్‌ని మిక్సీ పట్టేసి ఆ బ్యాటర్ అంతా పింక్ కలర్ అవుతుంది కదా! అలా దోసలు వేద్దామనుకున్నాను. కానీ అంత టైం లేకుండే. సో, ఫాస్ట్‌గా క్యారెట్‌నయితే తురిమేసి ఇలా వేసిస్తున్నాను. వాడికి కొంచెం కలర్‌ఫుల్‌గా కనిపిస్తే ఇంకా మంచిగా తినడానికి ట్రై చేస్తాడు కదా! సో, పిల్లలు పుట్టాక అన్నీ డిఫరెంట్‌గా ట్రై చేసి వాడికి పెట్టాల్సొస్తుంది. వాడిని అట్రాక్ట్ చేయడానికి అని చెప్పేసి. ఇప్పుడున్న పిల్లలైతే మామూలుగా లేరు. ఎన్ని రకాలుగా, ఎన్ని డెకరేటివ్‌గా ఐటెమ్స్ చేసి పెట్టినా కూడా తినడానికి వాళ్ళు ఇష్టపడతలేరు. ఎన్ని ఆప్షన్స్ ఇచ్చినా కూడా వాళ్ళకి ఇంకా ఒక కొత్త ఆప్షన్ కావాలనుకుంటున్నారు. ఇప్పుడే ఇలా ఉన్నారంటే వాళ్ళ ఫ్యూచర్ జనరేషన్ ఎలా ఉంటుందో అసలు ఆలోచిస్తేనే భయంగా ఉంటుంది. మన పేరెంట్స్ ముగ్గురిని ఎలా పెంచారో నాకైతే అస్సలు అర్థం కాదు. ఇప్పుడు మా ఒక్క బాబుకే వాడు మాకైతే చుక్కలు చూపిస్తున్నాడు. అన్ని పనులన్నీ కంప్లీట్ చేసుకొని వాడితోటే టైం ఎక్కువ స్పెండ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. వాడు టీవీ, ఫోన్ చూడకుండా చూసుకోవడానికే ట్రై చేస్తున్నాను నేనైతే. ఇంకా కొత్తవి ఎలా నేర్పించాలని చెప్పేసి ఏదో ఒక రకంగా వెతుకుతూనే ఉంటాను. నెక్స్ట్ ఇక్కడ టెంపుల్‌కి వెళ్ళడం క్యాన్సిల్ అయిపోయింది కదా! సో, వంటైతే స్టార్ట్ చేశాను. దోసలు అందరికి వేసిచ్చేసి తిన్నాక నేనైతే పప్పుచారు చేద్దాం అనుకోని ఇలా స్టార్ట్ చేస్తున్నాను. దీనికి వెల్లుల్లి ఎక్కువగా కావాల్సొస్తది. సో, గార్లిక్ మంచిగా అన్నీ పీల్ చేసి నెక్స్ట్ జీలకర్ర, గార్లిక్ 2 కలిపి దంచుకుంటున్నాను. ఇలా దంచి పోపులో వేయడం వల్ల ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది. పప్పుచారుతో పాటు సైమల్టేనియస్‌గా కాకరకాయ ఫ్రై కూడా చేద్దామని చెప్పేసి పప్పుచారులోకి బావుంటుంది కదా! ఈ రెండిటి కాంబినేషన్. సో, వాటిని కూడా చిన్న స్లైస్ లాగా కట్ చేసుకొని పెట్టేసుకున్నాను. 2 ఒకటేసారి కర్రీస్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి.
ముందుగానే అన్నీ కట్ చేసి పెట్టేసుకుంటే ఎన్ని రకాల వంటలైనా ఈజీగా చేసేసుకోవచ్చు. సో, ఒకవైపు కాకరకాయలన్నీ చిన్నగా కట్ చేసుకొని నెక్స్ట్ పప్పుచారులోకి అది సాంబార్‌లాగా చేద్దామనుకున్నాను. దానికోసం కూడా నేను క్యారెట్, సొరకాయ, ఆలూని కూడా చిన్నగా స్లైస్‌లాగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. కాకరకాయ ఫ్రై కొంచెం మగ్గడానికి టైం పడుతుంది. ఈలోపైతే నేను ఇంకొక స్టవ్ పైన పప్పుచారు కూడా ప్రిపేర్ చేసుకుంటాను. కాకరకాయలని కట్ చేసి ఉప్పును ఇంకా పసుపు వేసేసి ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టేస్తే అందులోకి నీళ్ళైతే ఊరుతాయి. ఊరిన తర్వాత ఆ వాటర్ అన్నీ స్క్వీజ్ చేసి కాకరకాయ ఫ్రైలాగా వాడుకోవచ్చు. నేనైతే అలా ఏం చేయలేదు. డైరెక్ట్‌గా వేసేసుకున్నాను. కాకరకాయ ఫ్రై చేదుగా రావద్దనుకుంటే నేను ఇందాక చెప్పాను కదా! ఉప్పు, పసుపు వేసేసి తర్వాత కొంచెం నీళ్ళూరాగా స్క్వీజ్ చేసుకుంటే కొంచెం చేదు అనేది పోతుంది. సో, అలా నచ్చితే అలా కూడా ట్రై చేయండి. నెక్స్ట్ నేను ఇంకోవైపు వేరే స్టవ్ పైన పప్పుచారుకి ప్రిపేర్ చేస్తున్నాను. అందులో ఆయిల్ వేసేసి ఎండుమిర్చి ప్రిఫర్ చేశాను. పచ్చిమిర్చి కంటే ఎండుమిర్చి నేను ఎక్కువ యూజ్ చేశాను. ఈ పప్పుచారులోకి బావుంటుంది. నెక్స్ట్ కట్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ ఆనియన్స్‌తో పాటే వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేస్తే అవి తొందరగా కుక్ అవుతాయి. కొంచెం సాల్ట్ వేసేసి మూత పెట్టాక ఒక 5-10 మినిట్స్ పాటు మంచిగా కుక్ అవ్వనిస్తే ముక్కలనేటివి కొంచెం సాఫ్ట్‌గా తయారవుతాయి. ఇప్పుడు ఈ స్టేజ్‌లో నేను ఇందాక వెల్లుల్లి దంచి పెట్టుకున్నాను కదా! వెల్లుల్లి, జీలకర్ర కలిపి దంచి పెట్టుకున్నది అది ఈ టైంలో వేయాలి. మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ యూజ్ చేయట్లేదు కదా! సో, ఇట్లా వేస్తే టేస్ట్ అనేది ఇంకా మంచిగా వస్తుందన్నమాట మనం తింటున్నప్పుడు. నెక్స్ట్ గార్లిక్ మంచిగా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసేసి కలుపుకోవాలి. కొందరికి ఈ స్టేజ్‌లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారు. అలా కూడా వేసుకోవచ్చు. కానీ అల్లం వెల్లుల్లి లేకుండానే నేను ఇలా గార్లిక్ ఫస్టే ఒక గార్లిక్ మొత్తం పీల్ చేసి దంచేసి వేసుకున్నాను. దీనివల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. నెక్స్ట్ నేను ఉడకబెట్టిన పప్పునైతే ఇందులోకి యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ వాటర్ ఏమీ వేయకుండా ఈ పోపులోనే ఉడకబెట్టిన పప్పు ఇలా వేస్తే మంచిగా పప్పు కూడా కొద్దిగా ఫ్రై అవుతుందన్నమాట. ఇలా పప్పు వేసి మనం కొద్దిగా ఫ్రై చేస్తున్నప్పుడు ఒక మంచి స్మెల్ కూడా వస్తుందండి. ఇంకా ఈ పప్పుచారులోకి మునక్కాడలు ఉంటే టేస్ట్ ఇంకా అంటే ఇంకా బావుంటుంది. కానీ నా దగ్గర అవైలబుల్‌లో లేకుండే. సో, వీలుంటే మునక్కాడలు కూడా వేసుకోండి. చాలా అంటే చాలా టేస్ట్ చాలా బావుంటుంది. పప్పు కొంచెం ఫ్రై అయ్యి మంచిగా స్మెల్ వస్తున్న టైంలో నేనైతే చింతపండు రసాన్నయితే యాడ్ చేస్తున్నాను. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండునయితే నేను నానబెట్టుకున్నాను. దాని రసాన్నంతా ఇప్పుడు ఇందులోకి యాడ్ చేస్తున్నాను. ఇలా కలుపుతున్నప్పుడు మనము టేస్ట్‌ని కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ స్టేజ్‌లోనే మనము ఉప్పు, కారం కూడా యాడ్ చేసి టేస్ట్ చేసుకోవచ్చు. కుదిరితే అది జీలకర్ర పౌడర్ కూడా ఉంటే ఇందులోకి టేస్ట్ ఇంకా బావుంటుంది. నా దగ్గర అవైలబుల్ లేకుండే అందుకనే నేను వెల్లుల్లితో పాటు కొంచెం జీలకర్రని ఎక్కువగానే దంచేసి పెట్టేసుకున్నాను. నేను ఆ రోజు చేసిన పప్పుచారు అయితే చాలా అంటే చాలా బావుంది. అలానే కాకరకాయ ఫ్రై కూడా బావుందని చెప్పేసి మా హస్బెండ్ అయితే కాంప్లిమెంట్ ఇచ్చాడు. అంతకుముందు వరకి ఈ ఇంత టేస్ట్ రాకుండా ఆ రోజు మట్టుకైతే చాలా టేస్ట్ వచ్చింది. అది నెక్స్ట్ డే కొంచెం మిగిలినా కూడా ఇడ్లీలోకి మేము సాంబార్‌లో ఇడ్లీలాగా చేసేసుకున్నాము. చాలా అంటే చాలా బావుండింది. ట్రై చేయండి. ఈ మెథడ్‌లో ట్రై చేస్తే టేస్ట్ ఇంకా బావుంటుందన్నమాట. ఇలా పప్పుచారు మార్నింగే ప్రిపేర్ చేసుకుంటే మనము వడలు కానీ, ఇడ్లీలు గానీ ప్రిపేర్ చేసుకున్నప్పుడు సాంబార్ సైడ్‌కుంటే ఆ టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటదండి. ఆ రోజు నేను చేసిన పప్పుచారుకైతే ఇడ్లీ ఉన్నా, లేకపోతే వడ ఉన్నా అందులో డిప్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచేసి తర్వాత మనము ఆ ఇడ్లీ వడని టేస్ట్ చేస్తే ఆ టేస్ట్ చాలా అంటే చాలా బావుంటది. ఎప్పుడైనా ట్రై చేయండి సాంబార్, ఇడ్లీ, సాంబార్, వడ చేసుకోవడానికి. ఇలా ఎర్లీ మార్నింగే మనము ఇలా సాంబార్ ప్రిపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా బావుంటుంది. టిఫిన్స్ ఇంకా టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతదన్నమాట. సో, పప్పులోకి తగినన్ని వాటర్ పోసేసి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు మంచిగా మరగనివ్వాలి మీడియం ఫ్లేమ్‌లో. ఇంకోవైపు నేను కాకరకాయ ఫ్రై పక్కన పెట్టేసుకున్నాను కదా! అది మంచిగా కుక్ అయిపోయింది. మధ్యలో కలుపుతూ ఉండాలి. లేకపోతే కాకరకాయలనేటివి కింద మాడిపోతాయి. ఇలా కాకరకాయలోకి సాల్ట్ వేసి కలిపి మూత పెట్టడం ద్వారా తొందరగా మనకి ఫ్రై అయిపోతాయన్నమాట. ఒక ముక్కని ప్రెస్ చేసి చూస్తే 2 వక్కలవ్వాలి. ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు కాకరకాయలనైతే పక్కకు తీసేసి పెట్టేసుకుంటాను.
నేనైతే మ్యారేజ్ అయిన తర్వాత కాకరకాయ ఫ్రై రెగ్యులర్‌గా చేస్తున్నాను. పెళ్ళయ్యాక అన్నీ కొత్త కొత్త వంటలన్నీ నేర్చుకొని మెయిన్‌గా కాకరకాయ ఫ్రై, గుత్తి కాకరకాయ లాంటివైతే ట్రై చేశాను. యూట్యూబ్ నుంచి చూసి టేస్ట్ చాలా అనిపించింది. సో, వీక్లీ వన్స్ అన్నా చేసుకుంటాను కాకరకాయ ఫ్రై. మా హస్బెండ్ కూడా అంతకుముందు అసలు కాకరకాయ ఫ్రై అంటేనే ముట్టేవాడు కాదు. నేను డిఫరెంట్‌గా ట్రై చేసి ఆయనకు పెడితే మాత్రం ఆయనకు చాలా నచ్చింది. సో, కాకరకాయలని రెగ్యులర్‌గా తీసుకుంటే మనకి షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ ఉంటాయంటారు కదా! హెల్త్‌కి చాలా మంచిది. సో, ఏ చేదు లేకుండా ఇలా కాకరకాయ ఫ్రై చేసి పెడితే ఇంట్లో వాళ్ళందరూ పక్కాగా తినాల్సిందే. అంత బావుంటుంది. నేనైతే కాకరకాయలని ఫస్టే ఫ్రై చేసేసి తర్వాత పోపు పెట్టేసుకొని మళ్ళీ ఈ కాకరకాయలని యాడ్ చేసి అలా కుక్ చేస్తానన్నమాట. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంటుంది. ఇంకా కొంతమంది కాకరకాయ ఫ్రైలోకి అది నువ్వుల పొడి యాడ్ చేస్తుంటారు. నువ్వుల పొడైనా, పల్లీల పొడైనా యాడ్ చేస్తే కొంచెం అదేంటి చేదనేది తగ్గుతుందని చెప్పేసి అలా చేసినా కూడా బావుంటుంది. లాస్ట్‌లో ఫైనల్‌గా వేసేసి ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేయాలి అంతే. అలా కూడా టేస్ట్ చాలా బావుంటుంది. కానీ నేనెప్పుడూ నువ్వుల పొడి, పల్లీల పొడి అయితే యాడ్ చేయలేదు. కానీ గుత్తి కాకరకాయలోకి మాత్రం లోపల స్టఫింగ్‌కి పల్లీలు, నువ్వులు అదే ఉల్లిగడ్డ ఇవన్నీ మిక్సీ పట్టేసి స్టఫింగ్ లాగా పెట్టేసి అలా కూడా చేస్తాను. నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే మాత్రం గుత్తి కాకరకాయ కూడా ఉంటుంది. అది కూడా టేస్ట్ చాలా బావుంటుంది. మా ఇంట్లో వాళ్ళందరికీ అలా చేసిన గుత్తి కాకరకాయ అంటే చాలా ఇష్టం. ఇలాంటి కాకరకాయ ఫ్రైలు చేసినప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ ఎక్కువనే ఉంటే మనకి కాకరకాయ టేస్ట్ అనేది ఇంకా బావుంటుంది. నెక్స్ట్ ఇంకా 2 డేస్ కూడా అస్సలు కాకరకాయలనేటివి పాడవ్వవు. ఇంకా మన పెద్దలంటారు కాకరకాయ పొడిని డైలీ ఒక ముద్ద మనము తినే అప్పుడు ఫస్ట్ ముద్ద కాకరకాయ పొడి గానీ, కరివేపాకు పొడితో కానీ తింటే చాలా మంచిదంటారు. నేను కాకరకాయ పొడి ప్రిపేర్ చేస్తాను కానీ రీసెంట్ టైమ్స్‌లో అసలు నేను ప్రిపేర్ చేయలేదు. దాని టేస్ట్ కూడా చాలా బావుంటుంది. నేనైతే దాదాపు అమ్మ చేతి వంట శ్రావణీస్ కిచెనే ఎక్కువ ఫాలో అవుతాను. దాదాపు వాళ్ళు చేసే మెథడ్‌లోనే ఫాలో అవుతాను. కొంచెం చిన్న చిన్న చేంజెస్ మాత్రం చేసుకుంటాను. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. సో, కాకరకాయ పోపేసిన తర్వాత కాకరకాయలన్నీ యాడ్ చేసి మళ్ళీ మూత పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈలోపు పప్పుచారు అయితే మంచిగా మరిగింది. మరిగే స్టేజ్‌లో ఉన్నప్పుడు మనము కొద్దిగా మెంతి పొడిని యాడ్ చేయాలి. చిన్న స్పూన్ అంత మెంతి పొడిని యాడ్ చేస్తే టేస్ట్ ఇంకా బావుంటుంది. మరుగుతున్నప్పుడు మాత్రమే వేయాలి. నేనైతే అట్లానే ఏస్తాను. చాలా బావుంటుంది. ఇంకొంతమంది ఆవ పొడి కూడా వేస్తారు. కొంచెం ఇంగువ వేసినా కూడా ఇంకా బావుంటుంది. టెంపుల్ స్టైల్‌లో సాంబార్ లాగా ఇంగువ వేస్తే ఇంకా బావుంటుంది. నా దగ్గర అవైలబుల్‌లో లేకుండే. నెక్స్ట్ ఇక్కడ కాకరకాయలు అన్నీ ఫ్రై అయ్యాక కారప్పొడి, ఉప్పు అనేది లాస్ట్‌లో యాడ్ చేయాలి. కారం ఫస్ట్ యాడ్ చేస్తే అది మాడిపోతుందనమాట. లాస్ట్‌లో మనము దింపే 5 మినిట్స్ ముందు కాకరకాయలోకి ఉప్పు, కారం అనేది యాడ్ చేసుకోవాలి. మనకు సరిపడంత ఉప్పు, కారం యాడ్ చేసుకొని మనము దింపేసుకోవడమే. 5 మినిట్స్ పాటు కుక్ చేసిన తర్వాత దింపేసుకోవాలి. ఇందాక చెప్పాను కదా! నువ్వుల పొడి, పల్లీల పొడి అనేది కారం, ఉప్పు యాడ్ చేసినప్పుడే ఈ స్టేజ్‌లోనే యాడ్ చేస్తే మనకి చేదనేది ఇంకా తగ్గుతుందన్నమాట. అలా నువ్వుల పొడి, పల్లీల పొడి వేసాక 5 మినిట్స్ పాటు కుక్ చేసి ఆఫ్ చేసుకోవడమే. ఎక్కువసేపు మనం ముందుగానే వేస్తే అవి కూడా మాడిపోతాయి. సో, దింపే 5 మినిట్స్ ముందు అలా యాడ్ చేస్తే టేస్ట్ అనేవి ఇంకా బావుంటుంది. ఫైనల్‌గా కొత్తిమీర వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు కుక్ అయిన తర్వాత దింపేసుకోవడమే అంతే. సో, ఫైనల్‌గా శ్రావణ శుక్రవారం రోజు టెంపుల్‌కి వెళ్ళే పని లేకపోతే నేను ఇలా పప్పుచారు అండ్ కాకరకాయ ఫ్రైని అయితే ప్రిపేర్ చేశాను. యాక్చువల్‌గా ఇది ముందుగానే అనుకోలేదు. కొంచెం టైం మిగిలింది కదా అని చెప్పేసి ఈ రెండిటిని ప్రిపేర్ చేశాను. కానీ అనుకోకుండా ప్రిపేర్ చేసిన కర్రీస్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయంటారు కదా! ఆ రోజు అంత బాగున్నాయి టేస్ట్ అయితే. సో, మనకి నచ్చిన వాళ్ళ కోసం నచ్చినవి వండి పెట్టి, వాళ్ళు తిన్న తర్వాత వాళ్ళిచ్చే కాంప్లిమెంట్స్ వింటే మనకి చాలా తృప్తి అనిపిస్తుంది. మనం చేసిన కష్టం కూడా అసలు తెలీదు. అంత అనిపిస్తుంది. కొద్దిగా కాంప్లిమెంట్ ఇచ్చినా సరే. సో, మా హస్బెండ్ అయితే ఆ రోజు చాలా మంచి మంచి కాంప్లిమెంట్స్ అయితే ఇచ్చాడు. సో, ఫైనల్‌గా మా హస్బెండ్ తిన్న తర్వాత నేనైతే ప్లేటింగ్ చేసుకుంటున్నాను. ప్లేటింగ్ చేస్తున్నప్పుడు కూడా చాలా అనిపిచ్చి నేను ఇట్లా వీడియో తీద్దామని చెప్పేసి తీశాను.
చాలా కలర్ఫుల్గా ఉండిందండి. ఫస్ట్ ముద్ద కాకరకాయతోటి తింటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అయితే చాలా బాగుండింది. బయట ఫుడ్ అసలు ఆర్డర్ పెట్టుకోకుండా ఇంట్లోనే ఇలా పప్పుచారు, కాకరకాయ ఫ్రై చేసుకొని పెట్టుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఏ నాన్ వెజ్ కర్రీస్ కూడా వీటిపైకి పనికిరావు, అంత బాగుండింది. సో ఫైనల్గా నా శ్రావణ శుక్రవారం అయితే ఇలా గడిచింది. మీరు ఈ శుక్రవారం ఏం ప్రిపేర్ చేసుకున్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా నేను చేస్తున్న వీడియోస్ మీకు నచ్చాయా? నచ్చితే కామెంట్ అయితే కంపల్సరీగా చేయండి. అలానే ఇంకా ఎలాంటి కంటెంట్ వీడియోస్ చేయాలో నాకైతే సజెషన్స్ మీరు కామెంట్ రూపంలో అయితే ఇవ్వండి. నేను అలా చేయడానికైతే ట్రై చేస్తాను. నేనైతే ఇంట్లో చేసుకునే పనులు మెయిన్గా కుకింగ్ మీతో షేర్ చేస్తూ ఉంటాను కదా. ఇంకా నేనైతే వెయిట్ లాస్ రెసిపీస్ అయితే మీ ముందుకు తీసుకొద్దాం అనుకుంటున్నానండి. సూన్ నేనైతే వెయిట్ లాస్ రెసిపీస్తో మీ ముందుకైతే వస్తాను. సో అంతేనండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ కూడా చేయండి. సో ఇలా చేయడం వల్ల ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేను మీ ముందుకు తీసుకొస్తాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.